తెలంగాణలో కూడా ఎంటర్ కావాలనుకుంటున్నారు కాబట్టి ఆయన హైదరాబాద్ మీద మమకారం ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్లో ఆయన పెర్ఫార్మెన్స్ చేయలేరు. హైదరాబాద్ మీద మమకారాన్ని నేను చంపుకోమని అంటల్లా, తగ్గించుకుని నీ సొంతాన్ని నీ సొంత ఇమేజ్ని నువ్వు ప్రిపేర్ చేసుకో. అక్కడ నీ మీడియా హౌస్లకి నువ్వు సొంత మీడియాని నువ్వు అక్కడ ప్రమోట్ చేసుకో. నీ సొంత సినిమా ఇండస్ట్రీని ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. హైదరాబాద్లో కావాలన్నాడు, హైదరాబాద్లోనే ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లో తీసిన సినిమాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యేటట్టు నువ్వు రూల్ పెట్టుకో. సచ్చినట్టు వీళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు. వీళ్ళ గురించి ఏంటంటే వీళ్ళు ఏమన్నా నీ సినిమా తీసేవాళ్ళు సమాజ హితం ఏమన్నా ఉంది సినిమా హీరోలకి? ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ గానీ మాట్లాడేది కమర్షియల్ కదా, డైరెక్ట్ చెప్తున్నారు మేము తీసేది డబ్బుల కోసం చెప్తున్నారు. డబ్బుల కోసం వాళ్ళ సమాజ హితం లేదు. పాత రోజుల్లో అయితే మన టి కృష్ణ గారు లేకపోతే ఎన్టీ రామారావు గారు తర్వాత తరం సామాజిక అంశం ఏదో ఒకటి ఉండేది. దాసనారాయణరావు గారి వరకు సామాజిక అంశాన్ని పట్టుకునే తీశారు. లాస్ట్ డైరెక్టర్ ఆయన పాపం ఏ మాట కామాట సమాజం రుగ్మతల గురించి చెప్పేవారు. వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఏ సినిమాలో సామాజిక ఈ రుగ్మతలే, ఈ రుగ్మతలను పెంచి పోషించేసే కథనాలు సినిమాలే. రుగ్మతలు తీసేసే కథనాలు సబ్జెక్టులు ఎక్కడా లేవు. అసలు సినిమాలు తీసేవాళ్ళు కూడా లేరు. అసాంఘికమే అయిపోయింది. సరే ఏదో ఒకటి సత్యారు అయిపోయింది. నీ సొంత ఫిల్మ్ ఇండస్ట్రీ, నీ సొంత ఫిల్మ్ నగరంలో లేదా సొంత సిటీనో విశాఖపట్నం రాజమండ్రిలోనే పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో తీసే సినిమాలు మాత్రమే నేను రాయితీ ఇస్తాను, ట్యాక్స్ రాయితీ ఇస్తాను, నువ్వు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తాను. నువ్వు హైదరాబాద్లో నిర్మించే పరాయి రాష్ట్రం నిర్మించే సినిమాలకు నేను ఇక్కడ రాష్ట్రంలో సినిమా టికెట్లు పెంచడానికి అవకాశం లేదు, ట్యాక్స్ డబుల్ వేస్తాను అని అంటే సచ్చినట్టు వీళ్ళంతా వెళ్ళి కూర్చుని అక్కడ కూర్చుంటారు. ఎవడైనా రాకేం చేస్తాడండి? 10 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీ పోకపోవడం కారణం ఇదేనా? పోకపోవడం కాదు, వీళ్ళు సంఘ విద్రోహులు ఎవరైనా సినిమా ఇండస్ట్రీ తెలుగులో మీడియాతో పాటు సమాన బాధ్యత. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ప్రధానమైన బాధ్యత. ఈ మాట అంటే ఏడుస్తారు వాళ్ళందరూ, నా మీద బట్టి గొల్లుమని ఏడుస్తారు వాళ్ళు. నేను ఇది మాట్లాడుతున్నానని రమ్మనండి, వీళ్ళు ఎవడవుతాడో చర్చకి రమ్మనండి. వీళ్ళు చేసిన అసాంఘిక కార్యకలాపాలన్నీ చెబుతారు. సామాన్యుడు చెబుతాడు, నేను మాట్లాడటం కాదు. సినిమా వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏం చేసి ఏం మాటలు మాట్లాడారండి? 14-19 మధ్య ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కారండి చంద్రబాబు నాయుడు గారు పాలిస్తున్నప్పుడు. ఏమండి 19-24 మధ్య ఎక్కడ పడుకున్నారండి వీళ్ళందరూ? సచ్చినట్టు కుక్కిన పేరులాగా ఉండలేదా? లేదు, వెళ్ళొచ్చారు క్యూలో వెళ్ళి దర్శనం చేసుకుని బాబు బాంచిన కాలు మొక్తాను అన్నట్టు తెలంగాణ భాషలో చెప్పాలంటే, లేకపోతే అక్కడ ఆంధ్ర భాషలో చెప్పాలంటే నీ కాలు శరణాగతి చెప్పి నువ్వే నాకు అన్నిటికీ రక్ష, నువ్వేం చెబుతాయి అని బతిమాలుకుని చీ అంటే మొఖాన్ని ఊపి ఉత్తుడు చేసుకుని వచ్చారు. మళ్ళీ ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో. వీళ్ళు హీరోలు, వీళ్ళ మూలాన పెద్ద సమాజం, మా మూలాన ఏంది, వీళ్ళ మూలాన ఏంటి? ఒక రైతు కంటే వీళ్ళు గొప్పవాళ్ళ, ఒక శ్రామికుడి కంటే ఒక కార్మికుడి కంటే వీళ్ళు గొప్పవాళ్ళ, ఒక మిలిటరీలో జవాన్ కంటే వీళ్ళు పెద్ద గొప్పవాళ్ళ. ఇంకా ఖాస్గా చెప్పాలంటే చిలకలూరుపేట మన కోటప్పకొండలో వేసే డాన్సర్ల కంటే వీళ్ళు గొప్పవాళ్ళ కాదని చెప్పేసి, గొప్పవాళ్ళు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిరూపించాడు. అంతే కదా. కోటప్పకొండ దగ్గర ప్రభల మీద వేసే డాన్సర్లకేమో ఫిల్మ్ నగర్లో నట్లకి తేడా ఏమి లేదు ఇవాళ. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని తరలించాలంటే చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా ఏం చేయాలి? ఇదేనా ఇందాక మీరు చెప్పిన? అంతేనండి, ట్యాక్స్ డబ్బులు వేస్తాను, మీరు సచ్చినట్టు సినిమాలు తీయండి అంటే వెళ్తారండి. అక్కడ రాజమండ్రిలోను విజయవాడలోను బాగా ఎంతమంది లేరండి ఆ కళాకారులు, ఎంతమంది స్టేజ్ ఆర్టిస్టులు లేరండి అక్కడ? ఎంతమంది కొత్త అవకాశాలు వస్తాయండి? ఎంతమంది రచయితలు ఉన్నారండి, గొప్ప గొప్ప రచయితలు, హెల్దీ రచయితలు. విశాఖపట్నం మరి కళలు కాణాచి కదండి మొత్తం అన్ని రాష్ట్రాలు చూసుకుంటే. రాయలసీమలో కూడా గొప్ప నటులు లేరా? అంటే నేను తెలంగాణని కించపరచడం కాదు, ఉన్నారు, బట్ ఎక్కువ మంది స్వాభిమానం, ఎవరికాళ్ళకి స్వాభిమానం ఉండాలి కదా. తెలంగాణ అనేది స్వాభిమానంతో ఏర్పడినప్పుడు నీకు కూడా స్వాభిమానం ఏర్పడాలి కదా. నీ ఏర్పడాలంటే నీ సినిమాలు నీ కళలో నీకు ఉండాలి కదా, నీ ఆర్ట్ ఫామ్ నీకు సపరేట్ కదా. మోర్ ఎవరు నీ గ్లామర్ అనేది అట్రిబ్యూట్ కావాలి కదా, యాడ్ కావాలి కదా. యాడ్ కావాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు హీరో గురించో లేకపోతే ఒక మంచి జర్నలిస్ట్ గురించో చర్చ, జాతీయ స్థాయిలో చర్చ అయినప్పుడు ఈ సినిమా ఎక్కడ నిర్మించింది అన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో నిర్మించింది అన్నప్పుడు ఆ రాష్ట్రానికి ఒక ఇది వస్తుంది. ఇప్పుడు అదే బాహుబలి లాంటి సినిమా అంతర్జాతీయ స్థాయి వచ్చింది. అదే విజయవాడలో కనుక నిర్మించి ఉంటే ఇదే సినిమా అంటే విశాఖపట్నం స్టూడియోలో తీశారు లేకపోతే ఇంకో చోట తీశారు అనేది వస్తుంది. రీసెంట్గా ఆస్కార్ వచ్చింది ఏదో ఒకటి, ఏదో సినిమాలు వస్తాయి. ఇప్పుడు అంతకుముందు తీసిన కొన్ని 100 సినిమాలు విశాఖపట్నంలో తీలా, రాజమండ్రిలో తీలా, విజయవాడలో తీలా. అది మంచి గొప్ప గొప్ప సీనిక్ వాల్యూస్ ఉన్న ప్రాంతం కదా. కానీ మీరు చెప్పిన కండిషన్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు పెట్టకపోవచ్చు. ఆయన మొహమాటం ఎక్కువ కదా, రిక్వెస్ట్ చేస్తారు కాకపోతే. అదే మరి అందుకనే వచ్చింది, అందుకే రాలేదు. కానీ అక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఉంది. ఎందుకు ఉపయోగం ఏముందండి? ఏం డెవలప్మెంట్ చేసిందని 5 ఏళ్ళు చెప్పండి. పోసారిని అడగాలి. ఇప్పుడు కదా, అంతకుముందు 5 ఏళ్ళు కూడా చేశారు. ఆయన అంతకుముందు ఆయన ఎవరో చేశారు కదా, ఎవరో చేశారు. ఏం ఉపయోగం ఏముంది?
ఆ రోజే కనుక బీజం పడి ఉంటే వాళ్ళు చచ్చినట్టు వీళ్ళందరూ వాళ్ళకి బాధ్యత పెరిగేదండి. అంటులు నేను తప్పట్లా. అంబికా కృష్ణ అనుకుంటా అంతకుముందు చేసి ఎవరో ఉన్నారు, గుర్తింపు కూడా లేదు, వాళ్ళు చేసింది లేదు. అంటే ఎంత పెద్దదేంటో మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అనుకోండి. 14-19 మధ్య అమ్మటిని ఏదో అయిపోయి తెల్లారిపడి మెరగాలు జరుగుతాయని నేను అన్నాం. కానీ బీజం అనేది పడి ఒక ఇనిషియేషన్ జరగాలి. అదొక అట్రాక్షన్ కాబట్టి ఖచ్చితంగా గ్లామర్ ఫీల్డ్ కాబట్టి వెళ్తే అదొక అడిషనల్. రామారాయుడు గారికి ఆయన స్టూడియో కడతానికేనో లాక్కున్నారు వాళ్ళు వైజాగ్ లో. ఆయన ఏదో జగన్ లాక్కున్నారు కదా, లాగేసుకుని అక్రమంగా దోషేసుకున్నారు కదా. ఆ రాక్షసులకి ఇంకా అడ్డం ఏముందండి? అది సురేష్ చెప్పినట్టున్నారుగా. అవును, చాలా దుర్మార్గం అది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మీడియాని ఫిల్మ్ని కనుక చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తరలించుకెళ్ళకపోతే, తన సొంత దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే, ఆయన కొద్దిగా ఇటువంటి వికృతమైన వార్తలు హైదరాబాద్లో కూర్చొని వండి వార్చడానికి అవకాశం ఉంటుందండి. దాన్ని బ్రేక్ చేయండి, వ్యూహం పట్టండి, ఏదో బెటర్ వ్యూహం తీసుకోండి. అట్లని ఇక్కడ దెబ్బ కొట్టమని, ఆర్థికంగా దెబ్బ కొట్టమని నేనేమంటున్నాను. బలంగా ఉండాలి కదా. నీ సినిమాలు నీకు అక్కడ తీసుకుంటే నీ రెవెన్యూ నీకు వస్తుంది, నీకు కొంత సొంత నటులు అక్కడ తయారవుతారు. ఈ 4 హీరోల కోసం నువ్వు మొత్తం తెలుగు జాతిని తాకట్టు పెట్టకూడదు, 4 కుటుంబాల కోసం. ఇప్పుడు ఆ కళ అనేది సినిమా ఇండస్ట్రీ అనేది 4 కుటుంబాలకు 4 హీరోలకు సంబంధించింది అవ్వకూడదు ఎప్పుడు కూడాను. ఇవన్నీ అంశాలు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి మీరు చెప్తున్నారు. కానీ అంతకన్నా పాపులర్ ఈ వారం మొత్తం తీసుకుంటే విజయసాయి రెడ్డి, శాంతి వాళ్ళిద్దరి మధ్య నడిచిన వ్యవహారం అనేది సరే ప్రైవేట్ ఇష్యూ అది. కానీ అది రాష్ట్ర ఆస్తులకు సంబంధించిన అంశంగా మారిపోయింది. అది నేను మాట్లాడటానికి కొద్దిగా రోతగానే ఫీల్ అయ్యి నేను మాట్లాడాలన్న కూడా అసహ్యంగానే అనిపించిందండి ఆ విషయం. అది ఒక రకంగా చూస్తే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకి గొప్ప సబ్జెక్ట్ అవుతుంది సినిమా తీయటానికి. మహాభారతంలో కూడా ఎక్కడా కూడా ఎన్ని ట్విస్టులు ఉండవు. ఒక రాధా ఇద్దరు కృష్ణ అనే సినిమా వచ్చింది, కానీ ఆ బిడ్డకి ఎవరు తండ్రి అనేది కూడా ఒక ఇది దురదృష్టకరం అటువంటిది రావటం. అసలు కొన్ని ఇక్కడ విషయం అది వ్యక్తిగతం అని అంటానికి వీల్లేదు, కానీ బజార్కి ఎక్కిన తర్వాత వ్యక్తిగతం అవ్వదు అనుకోండి. దాంట్లో రాష్ట్ర యొక్క అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు, సింహాచలం ఆ ప్రాంతంలో, అట్లాగే మానసాస్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి భూములు కొన్ని లక్షలాది ఎకరాలు ఉన్నాయి. అక్కడ దేవాదాయ శాఖ ఇంపార్టెన్స్ బయట సామాన్య జనాలకు తెలియదు. మామూలు ఇప్పుడు అనుకునే వాళ్ళు ఏదో ఆ కోణంలోనే చూస్తారు, కానీ అసాంఘిక అనైతిక అక్రమ సంబంధంగానే చూసి ఆనందం చెందుతున్నారు. కానీ చాలా మంది జనం, మూడు జనం ఆ అంతర్లీనంగా ఇంపార్టెన్స్ ఏంటంటే, అతను అక్కడ ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి బిహేవియర్ చాలా హై హ్యాండెడ్గా ఉంది. ఎంత అంటే అతనికంటే గొప్ప పై అధికారిని నెత్తిన మట్టి పోసి ఫైల్ ఇసిరి కొట్టేసేసి చేసే అంత ప్రొఫెషనల్గా ఉండగా ఆ అమ్మాయి ఇప్పుడు కొత్తగా ఏం చెబుతుంది, నన్ను ఏదో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల నేను చేశానని మన మీడియా ముందుకు వచ్చి ఏడుస్తుంది. మీడియా ముందుకు వచ్చి ఏడిసి వాడు కొత్త నటన మహానటి సావిత్రిలాగా నటించడం మొదలెట్టింది. ఎందుకంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని మనం చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. కథనాలన్నీ 2002లోనే ఆ అమ్మాయి ప్రొఫెషనల్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి మీద మీడియాలో చాలా కథనాలు వచ్చినాయి ఆవిడ చేసిన ఇవన్నీ కూడా. మానసాస్ ట్రస్ట్ ఇది కూడా అప్పుడే దరిదాపుగా నడుస్తూ వచ్చింది ఆ టైంలోనే. ఆ రోజు నీ మీద నిజంగా అసహ్యంగా చేస్తే నువ్వు డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వాలి. నీ కమిషనర్కి ఇచ్చి పలానా నా మీద డీసీ ఇట్లా అన్నాడు, నన్ను అసహ్యంగా అన్నాడు, చేశాడు అని చెప్పి. నువ్వు మట్టి తీసుకెళ్ళి మట్టి పోయేటువంటి ఏం లేకపోయినా నేను